ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. కడియం రాజీనామా చేయనడం సిగ్గుచేటని అన్నారు రాజయ్య. కడియం శ్రీహరి పార్టీలు మారటానికే బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారని, ఆయన్ను మోడీ పిలిచి కూతురు కావ్యకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్ ని వదిలి బీజేపీలోకి వెళ్తారని, అందుకే ఆయన నియోజకవర్గంలోకి రావడానికి మొహం చెల్లటం లేదని సంచలన ఆరోపణలు చేశారు రాజయ్య. ఈ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణుల శ్రమ వల్ల కడియం గెలిచారని, ఆయన ఇప్పటి వరకు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు రాజయ్య. సవాల్ చేస్తా ఉన్నాను. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే, నువ్వు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయేది ఉంటే, ఒక శ్వేతపత్రం విడుదల చేసి నువ్వేమేమి పనులు చేసినావు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను 250 కోట్లు అన్నావు. ఓన్లీ వర్చువల్గా శిలాపాలకం చేసిపోయిండు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు తట్ట మట్టి తీయలే. అదేవిధంగా ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తం 148 కోట్లతోటి సీసీ చేస్తా అన్నాడు. మొత్తం ఎక్కడ కూలిపోయినట్టే మట్టి బిడ్డలే అట్లా ఉన్నాయి. అది కూడా మనము పాదయాత్రలో చూపించినాం. ఈరోజు ఆయనకైనా కడియం బ్రాండ్ అంట. ఏంది కడియం బ్రాండ్ అంటే, పార్టీలు ఫిరాయించడం కడియం బ్రాండ్. టీడీపీ ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకొని 6 నెలలు దాటలే చెప్పులు ఇసిరేసిండు ఎన్టీ వైస్రాయ్ హోటల్లో. చంద్రబాబు సంకలకి వచ్చిండు. అక్కడి ఆయనకెందు ఓటు పొడిచి అవకాశవాదంగా మళ్ళా కేసీఆర్ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు అన్ని పదవులు రాజ్యాంగబద్ధంగా అన్ని పదవులు అనుభవించి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బ్లాక్మెయిల్ చేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని డబుల్ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత జంపు చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి. ఇది ఆయన బ్రాండ్ ఇమేజ్. ఏంటంటే పార్టీ ఫిరాయింపులు ఛాలెంజ్. రేపు కనుక కడియం శ్రీహరి బిడ్డను మోదీ గారు పిలిచి చిన్న సామాజిక వర్గం బయలుదేరి అని చెప్పుకున్న ఒక చిన్న సామాజిక వర్గం, డాక్టర్ అమ్మ నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తున్నాను కనుక మోడీకి అనేది ఉంటే కూతురు తండ్రి జంపు చేయాలని, అది ఆయన బ్రాండు.